దే ఆర్ ఆల్మోస్ట్ తను 60 ఇయర్స్ హ్మ్, రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంటికి మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయి వెళ్ళింది. పెద్ద కోడలు, చిన్న కోడలు సంథింగ్. అయితే వీళ్ళిద్దర తీరు అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే తీరు వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఒక 40, 50 ఇయర్స్ అవుతుంది. ఉండే వాళ్ళకుండే ఒక ఇంటిమెసీ ఏదైతే ఉంటుందో అదే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ కోడలెదురుగా కూడా ఉన్నారు. ఇక్కడ ఆ అమ్మాయి ఇబ్బంది పడుతోంది. దీన్నెలా చూడాలి అంటారు? ఓకే. ఇప్పుడు ఆ పర్సన్స్ అలా బిహేవ్ చేయకూడదు అంటారా? లేకపోతే అలా బిహేవ్ చేయటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? ఏ రకంగా దీన్ని చూడాలి? ఓకే. అసలు ఒకవేళ ఇలా బిహేవ్ చేయడం కరెక్టే అంటే వాళ్ళకి మిగతా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా సపోర్ట్ చేయాలి? ఓకే. ఇది ఒకటి ఏంటంటే అది అంటే ఆ కోడలు ఎదురుగా చేయడం అనేది తప్పు. ఇంటిమేసీ అంటే చాలామంది జస్ట్ నార్మల్ మాట్లాడుకోవడం వచ్చు, క్లోజ్‌నెస్ అవ్వచ్చు, అంటే ఏమంటారు ఒక హగ్ ఇవ్వడం అవ్వచ్చు, ఇవన్నీ అవ్వచ్చు. అవి అంటే ఆమె స్ట్రెస్‌ఫుల్‌గా గాని, ఇబ్బందికరంగా ఫీల్ అయ్యిందంటే చిన్న చిన్న వాటికి ఏం గాదు గానీ, ఒకవేళ దానికంటే ఎక్కువ ఎక్స్‌ట్రీమ్ ఎళ్లారనుకోండి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అంటే ఇంటిమేసీ దాటి ముందుకెళ్లారనుకోండి, అది వీళ్ళకని గాదు ఎవ్వరికైనా ఇబ్బందే. అది తెలియక చేస్తారో, తెలిసి చేస్తారో లేకపోతే వాళ్ళేమంటారు ఆ డిస్కంఫర్ట్ సిట్యుయేషన్‌లోకి ఉంచాలని క్రియేట్ చేస్తారో అర్థం కాదు. మేబీ అట్లా చేస్తే వెళ్ళిపోవాలన్నా ఏదో ఒకటి ఫీలింగ్ మనకు ఐడియా ఉండదు. అంటే ఆ ఎగ్జాక్ట్ సిట్యుయేషన్‌లో. బట్ 4 గోడల మధ్యన జరిగేది అది 4 గోడల మధ్యనే ఉండాలి. బట్ నువ్వు ఎంత ఇంటిమేసి చూయించుకుంటున్నావో అది లవ్ కైండ్ అఫెక్షన్ అది వేరే వస్తది. అంటే ఇంటిమేసి అంటే చాలామంది ఇంటర్‌కోర్సే అనుకుంటారు చాలామంది. బట్ నేననేది ఏంటంటే క్లోజ్‌నెస్ ఉండడము, ఒక లవ్ బాండ్ చూపియడము ఇవన్నీ దాని కింద ఇంటిమేసి కిందే వస్తాయన్నమాట.